సూర్య భగవానుడు తొలి కిరణాలు కుచేలుని మీద పడగా కుచేలుడు నిద్రలేచాడు. తన మేల్కొల్పు కోసం ఎదురు చూస్తున్న శ్రీకృష్ణునికి నమస్కరించాడు. కాలకృత్యాలు తీర్చుకుని అల్పాహారం భుజించి శ్రీకృష్ణుడు మరియు రుక్మిణీదేవి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. శ్రీకృష్ణుడు సతీ సమేతంగా కుచేలుని సాగనంపారు. తనకు ఏదైనా ధనం ఇవ్వమని శ్రీకృష్ణుడిని కుచేలుడు అడగలేదు. శ్రీకృష్ణుడు కూడా ఆ మాట ఎత్తలేదు. కేవలం దేవదేవుని సందర్శనంతోనే సంతృష్టుడై కుచేలుడు తిరిగి ఇంటికి పయనమయ్యాడు. దారిలో కుచేలుడు తనకు కలిగిన భాగ్యాన్ని గుర్తు చేసుకుంటూ లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడు పరమ దరిద్రుడైన తనను ఆలింగనం చేసుకోవడం, ఆప్యాయంగా తన మందిరంలోనికి తీసుకెళ్లి కాళ్ళు కడగడం, సేవించడం, గౌరవించడం, తన దగ్గర ఉన్న పాత అటుకులను తినడం, సాక్షాత్తు రుక్మిణీదేవి అయిన శ్రీ మహాలక్ష్మి తనకు చామరాన్ని వీచడం అన్ని మనసులో మెదులుతూ ఉండగా తడిబారిన కళ్ళతో ద్వారక నుండి బయటకు వచ్చి దారి వెంట నడుచుకుంటూ, నేను నిరుపేదవాణ్ణి, నాకు హఠాత్తుగా ధనం ఇస్తే ధనం మత్తులో మునిగి దైవనామస్మరణ మరచిపోతానని నాకు ధనం ఇవ్వలేదనుకుంటా, ధనం ఇవ్వకపోవడమే చాలా మంచిదైంది అనుకుంటూ తన ఊరికి వెళ్ళాడు. అక్కడ తన కుటీరం కనిపించలేదు. దాని స్థానంలో ఒక భవ్యమైన మందిరం ఉంది. అది సర్వ సంపదలకు నిలయంగా కనిపిస్తుంది. అది చూసిన కుచేలుడు ఆశ్చర్యపోయి తాను దారి తప్పానా అనుకున్నాడు. అంతలోనే ఆ భవన ప్రాంగణంలో నుండి దేవతలుగా గోచరిస్తున్న స్త్రీ పురుషులు గుంపులు గుంపులుగా వచ్చి తనను చుట్టుముట్టారు. వారి మధ్యలో కుచేలునికి తన భార్య కనిపించింది. ఆమె అతిలోక సౌందర్యవతిగా నవ యవ్వనంతో దేదీప్యమానంగా వెలుగుతుంది. తన భార్యను చూడగానే కుచేలునికి అంతా అర్థమైంది. ఇదంతా కృష్ణ భగవానుడి కరుణా కటాక్షమే అని. ఆ విధంగా అనుకున్న మరుక్షణంలోనే కుచేలుడు కూడా దివ్య రూపధారిగా మారిపోయాడు.